హలో అండి, బొప్పాస్కాయ మన గార్డెన్లోనే కాసింది. కాకపోతే గోడ అవతల సీడ్స్ కొన్ని విసిరేస్తే వస్తాయి కదండి, అలాంటి మొక్క దగ్గర కాసింది. మనం గట్టిగా వేసిన మొక్కకి కాపు తక్కువగా వస్తున్నట్టు అనిపిస్తుందండి. మనం వేయలేని మొక్కకే కాపు ఎక్కువగా వస్తుంది అన్నదానికి బొప్పాయి నిదర్శనం. మీకు చెట్టు చూపిస్తాను చూడండి. కిందకి పడిపోయింది, నేను అవతలకి వెళ్ళి తీసుకుని వచ్చాను. ఎవరన్నా కోసేస్తారేమో అని చెప్పి క్లాత్ కట్టానండి. అటువైపు అయితే పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి. దీన్ని నేను వేయలేదు. చూడండి, గోడలోంచి వచ్చి విత్తనం అనేది గోడలోంచి వచ్చి కాయ కాసింది. మనం సరిగ్గా కాయిద్దామన్న పండిద్దాం అనుకున్న చెట్లకైతే మనకి సరిగ్గా కాయలు కాయవు. చూడండి, ఇంకా చాలా కాయలు ఉన్నాయి, పండుతాయి. మీకు నేను ఆ కాయ కోసి టేస్ట్ ఎలా ఉందో చెప్పి నేను మీకు చూపిస్తాను. కాయని కిందేమో పొడుగ్గా వచ్చినాయండి కాయలు, పైకి వెళ్ళేసరికి చిన్నవి అయిపోయినాయి. మీకు కాయ చూపిస్తానండి. చూడండి, కాయ మిగల ముగ్గిపోయిందండి. చెక్కడానికి కూడా వీలవ్వట్లేదు. గింజలు తీసేసి మళ్ళీ మనం అలాగే వేద్దాం. బయట కొన్ని, గార్డెన్లో కొన్ని వేద్దాం ఈ గింజల్ని. కానీ కలర్ అయితే సూపర్ ఉందండి. చూడండి, కాయ చాలా బాగుందండి. కొయ్యడానికి కూడా నీట్గా కొయ్యడానికి కూడా వీల్లేదు, అంత బాగుంది కలర్. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. టేస్ట్ కూడా చాలా స్వీట్గా ఉందండి. చాలా బాగుందండి.